ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య బిగ్ బాస్ చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. అందులో ఉండేటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా 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 చక్కని గేమ్స్ ఆడుతున్నారు. అంటే ఎవరు జెన్యూనో ఎవరు ఫేక్ అర్థం కావట్లేదు. నామినేషన్స్ వచ్చినాయి అంటేనేమో అసలు అసలు మామూలుగా కాదు, పట్టలేని కోపం. ఒక్కొక్కళ్ళు కూడా మన బ్రహ్మానందంలాగా అయిపోతున్నారు అనమాట. పద్మనాభ సింహాలు అయిపోతున్నారు. అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ అయిపోతున్నారు. నిన్న నామినేషన్స్ చూసాము. చూస్తే నిన్ననే కాదు, ఏ నామినేషన్స్కి వచ్చినప్పుడైనా సరే వీళ్ళు అసలు పక్కనే రోజు చక్కగా మాట్లాడుకుంటూ నామినేషన్ దగ్గరికి వచ్చేప్పటికి రెచ్చిపోతున్నారు అనమాట. తర్వాత రోజు వచ్చేప్పటికి మళ్ళీ అప్పటింత స్వీట్గా చాలా కూల్గా మాట్లాడుతూ ఉన్నారు. మాస్క్ మ్యాన్ ఏమో ఫస్ట్ అప్పుడు బాగా ఫైర్ అయిపోయాడు. అసలు పిచ్చగా అరిచేస్తున్నాడు, అందరితో వాదిచ్చేస్తున్నాడు. అతను చాలా అసలు హౌస్ని పంపించేయాలి అని అనుకున్న తర్వాత అతనేదో ఒక మాట మాట్లాడి ఆ మాట నిందగా అది జనాలందరూ కూడా అతని మీద వేసి ఇది ఆయన మనసులో పెట్టుకుని అన్నం తినడం మానేసి కొంచెం ఎందుకో హట్ అయ్యి కొంచెం తగ్గి కొంచెం సాఫ్ట్గా మంచిగా మార్పు చెందిన వాడే మనిషి అని అన్నట్టు రాకేష్ మాస్టర్ అతను కూడా కొంచెం మారినట్లుగా అనిపిస్తుంది. మళ్ళీ నామినేషన్కి వచ్చేప్పటికీ కొంచెం మనోడు ఫైర్గానే మాట్లాడుతున్నాడు. కానీ ఈసారి ఎందుకో కొంచెం మెచ్యూరిటీతో కొంచెం ఆకర్షించాడా అనిపిస్తుంది. ఫస్ట్లో అయితే మనందరం ఆయన పంపించేద్దాం అనుకున్నాం. ఇప్పుడైతే మాస్క్ మ్యాన్ కొంచెం మంచి మార్కులే వేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఇకపోతే శ్రీజ విషయం చూస్తే ఇంతవరకు నామినేషన్స్కి రాలేదు. పాపం ఆ బిడ్డ నామినేషన్స్కి రాకపోవడం వల్ల బ్రతికిపోతుంది, సేవ్ అయిపోతుంది. ఇలాంటి మనుషులు మన దగ్గర చుట్టుపక్కల ఉంటే ఎంత కఠోరంగా ఉంటుందంటే, ఇప్పుడు ఒక మనిషి మన పక్కన మనం ఒక మనిషితో ట్రావెల్ చేస్తున్నామంటే ప్రశాంతంగా ఉండాలి, ప్లజెంట్గా ఉండాలి. ఇప్పుడు భరణి లాంటి వాళ్ళు అనుకోండి, చాలా కూల్గా ఉంటారు. ఆయన చాలా కూల్గా ఉంటారు. ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఆయన ఫేస్ చేయగలరు, ఆయన మనకు ఒక భరోసా ఇవ్వగలరు అనే ఒక ధైర్యం ఉంటుంది. అంటే మన సమాజంలో తోటి మనిషిగా మనం భావిస్తే. ఇప్పుడు ఈ శ్రీజ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటంటే గొడవలు పడటంలో నాకు తెలిసి అవతల వాళ్ళనే మాట్లాడినెవరు, ప్రతి గొడవలో దూరేస్తారు. ఇప్పుడు ఇళ్ళ దగ్గర కొట్లాటలు జరిగితే కూడా ఈ శ్రీజ లాంటి ఆమెను వదిలిపెడితే చాలు, ఇంకంతే. అసలు తెల్లవారులు కాదు, ఇక పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా కోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఇక వాదన సాగుతూనే ఉంటుంది. ఆ వాయిస్లో ఆ స్పీడ్ తగ్గదు, ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట చూసేవాళ్ళు. అంత ఇబ్బంది శ్రీజాని చూస్తుంటే బిగ్ బాస్లో నాకు అనిపిస్తుంది, పర్సనల్ ఫీలింగ్. మరి ఆమెకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, ఆమెకి ఎంత గొప్పగా ఆడుతుందో నాకైతే తెలియదు. నేను చూసిన కాసేపట్లో నాకైతే అలా అనిపిస్తుంది. ఇంక ప్రియా విషయంలో ఏంటంటే ఆ గొంతు ఒకటే కొంచెం అది ఈగోతో కొంచెం అలా మాట్లాడినట్లు ఉంటుంది. అయితే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాతావరణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక వాళ్ళ తీరు అలాగే ఉంటుంది. మనం ఎక్కువ మాట్లాడకూడదు. కాకపోతే పాజిటివ్ మైండ్ సెట్టా నెగిటివ్ మైండ్ సెట్టా అనేది చూడాలి. వీళ్ళు రోజుకొక రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా సుమన్ శెట్టి విషయానికి వస్తే, సుమన్ శెట్టి అయితే చాలా అమాయకంగా చాలా సాఫ్ట్, చెప్పిన మాట వింటున్నాడు, అంతా బాగానే ఉంది. వీళ్ళకి ఏంటంటే బిగ్ బాస్లో జనరల్గా ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ అవుతూ ఉండాలి, కొంచెం స్టాండ్ తీసుకుని గట్టిగా ఉండాలి అన్నట్లు ఉంటుంది. తనేంటంటే తన బుద్ధిమంతులాగా మంచి మార్కులు వేసుకుంటున్నాడు. అది ముందుకు వెళ్ళడానికి అది ఎంతవరకు దోహదపడుతుందో చూడాలి. ఇంకా సంజన విషయానికి వస్తే సంజన కూడా అంతే. ఆ ఎగ్గు దొంగతనం జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె అన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటుంది, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, సరదాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటుంది. అంతే గేమ్. నాకు ఇదంతా కూడా గేమ్ అవ్వ, ఇదంతా గేమ్. రియల్ లైఫ్లో వీళ్ళు బయట తీసుకొస్తే వీళ్ళ క్యారెక్టర్లు వీళ్ళు అంతా వేరువేరుగా ఉంటారు. అది ఒరిజినల్ వేరు. బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఎవరిని కూడా నమ్మడానికి లేదు. రాము ఉన్నాడంటే రాము అతనేదో తన పని తను చేసుకుంటాడు, ఏదో ఒక పనోడిలాగా ఉంటాడు. కానీ బిగ్ బాస్లో మరి అతను తనకొక ఇది లేదు అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయగలుగుతాడు అనేది అయితే నాకు తక్కువ అనిపిస్తుంది. ఇమాన్యుయల్ ఏమో జోక్స్ సమయానికి సందర్భాన్ని బట్టి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఈ హౌస్లో ముందుకు వెళ్ళాలి కాబట్టి అతను అందరితో మంచిగా ఉన్నట్లు ఉండి సందర్భాన్ని బట్టి పోట్లాడుతూ ఉండి నవ్విస్తూ ఉండి మంచి గేమే ఆడుతున్నాడు ఇమాన్యుయల్ కూడా. ఇంకా మాస్క్ మ్యాన్ గురించి చెప్పేశాం. ఇంకా తనుజ అయితే ఓకే, ఒక డీసెంట్గా ఒక పద్ధతిగా. కొంతమంది ఎక్కువ మందితో మాట్లాడని వాళ్ళు ఉంటారు కదా బయట సమాజంలో, కొంచెం డీసెంట్గా ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు ఏంటంటే తనుజని ఎక్కువ లైక్ చేస్తారు. అంటే ఎక్కువగా గొడవలు పెట్టుకోకుండా వాళ్ళతో వీళ్ళతో ఇదైపోకుండా ఇప్పుడిప్పుడే కొంచెం కలుస్తుంది. ఓకే, తనుజకు కూడా మంచి ఫ్యాన్స్ బయట ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఆమె ఎంతవరకు ముందుకు వెళుతుందో లేదో అనేది తెలియదు. ఇకపోతే ఇంకెవరున్నారు? సంజన, తనుజ, భరణి, ఇమాన్యుయల్, ప్రియ, రీతు, పవను, డిమాండ్ పవను, కళ్యాణ్. ఇక వీళ్ళు చెప్పాలి.
ఈ రీతు, ఈ డిమాండ్ పవన్, ఈ కళ్యాణ్ వీళ్ళది మాత్రం చాలా ఓవర్ యాక్టింగ్ లాగా అనిపిస్తుంది. ఓవర్ యాక్టింగ్ అంటే వీళ్ళని ఎక్కడో బయట ఎక్కడో పార్క్లో పడేయాలి, వీళ్ళని తీసుకొచ్చి హౌస్లో పడేశారు. సో అది ఎందుకో అంటే ఒక పరిపూర్ణమైన వ్యక్తి ఎలా ఉండాలంటే కొంచెం ఈ ఎటువంటి వాటికి ప్రలోభ పడిపోకూడదు, లొంగిపోకూడదు, కొంచెం ఆ ఇది ఉండాలి. అది మిస్ అయింది. ఇది కురతనం కురజేష్టలాగా అనిపిస్తుంది, నచ్చట్లా. అది అది అసలు అతను ఆ డిమాండ్ పవన్ ఆ చూపు అతను కానీ అతను ఏమి నాకైతే తొందరగా వీళ్ళని పంపించేస్తే బాగుండు అనిపిస్తుంది నాకు పర్సనల్. మనం రివ్యూ చెప్పాలి కాబట్టి నా అభిప్రాయం నేను చెప్తున్నానులే, వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటే ఉన్నారు నాకు తెలీదు, వాళ్ళదైతే అట్లా ఉంది. ఇంకా రీతు కూడా అంతే, ఎందుకు ఏడుస్తుందో, ఎందుకు ప్రతిదానికి అలుగుతుందో అర్థం కాదు. ఈ అలకలు ఎక్కువ, ఈ అలకలు ఉన్న వాళ్ళతో కూడా చాలా కష్టం రియల్ లైఫ్లో అలకలు ఉన్న వాళ్ళతో కూడా కష్టమే. ఫైనల్గా ఏంటంటే బిగ్ బాస్ విన్నర్ అనేవాళ్ళు ఒక మంచి హూందాతనంగా ప్రవర్తించాలి. అన్ని ఆటల్లో పాటల్లో ఏంటి పోట్లాటల్లో అన్నిటిలో కూడా ప్రేమలో పంచే విషయంలో తిట్టే విషయంలో అన్ని విషయాల్లో కూడా మంచి మార్కులు సంపాదించాలి, బాగా ఆడాలి. అదే పరంగా జెన్యూన్గా ఉండాలి. లోపల ఒకటి ఇక్కడ గేమ్ కోసం అని ఒకరితో ఒకలాగా ఉండి తర్వాత వచ్చేసి ఈ తెలివిగా ముందే మనసులో ఫిక్స్ చేసుకుని ఇప్పుడు ఇది ఇలా అంటే ఆడియన్స్ ఇలా చూస్తారు, నేను ఏడిస్తే వాళ్ళు నాకు మంచి మార్కులు వేస్తారు, ఇలాంటి గేమ్స్ ఆడితే అది కొంతవరకే ఉంటుంది. చూడాలి ఎవరైతే నేను అనుకోవటం అయితే బిగ్ బాస్ భరణి, అలాగే సుమన్ శెట్టి, తనూజ, ఇమాన్యుయల్ వీళ్ళ నలుగురు మీదే ఉంటుంది. టాప్ 5లో వీళ్ళ నలుగురే ఉంటారని అనుకుంటున్నా. మీకు ఏమనిపిస్తుందో ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందులో జరిగిన ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చెప్పడం కంటే నేను ఓవరాల్గా వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అనేది ఎక్కువగా చూసి చెప్తూ ఉంటాను అనమాట. సో అది విషయం.